హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు మీకు ఈజీ వేలో ఎలా స్వీట్ పొంగల్ తయారు చేయాలో చూపిస్తాను. ఎంత మెజర్మెంట్ ఏంటి, ఎన్ని వాటర్ పాలు పోయాలనేది చూపిస్తాను. సో ఈ పొంగల్ వచ్చేసి లాస్ట్ వరలక్ష్మి వ్రతంకి యూస్ చేసిన రైస్ అండి, కలిశం బియ్యము. ఈ గరిట వచ్చేసి మేము 10 years బ్యాక్ నుంచి యూస్ చేస్తున్నామండి. ఇది మా ఇంటి అమ్మవారు. ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలానే సెలబ్రేట్ చేసుకున్నామండి. సో వరలక్ష్మి వ్రతానికి పెట్టిన కలశం కింద బియ్యం పోస్తామండి. 3 గుప్పులు, 3 పెద్ద గుప్పులతో అమ్మవారికి 3 సార్లు శ్రీరామ శ్రీరామ అనుకుంటూ పోస్తాము. ఆ బియ్యాన్ని వచ్చేసి వెజిటేబుల్ రైస్గా కానీ వైట్ రైస్గా కానీ పరణంగా యూస్ చేసుకోవచ్చు. నేను ఈ గ్లాస్తో 3 గుప్పులు బిగ్గుగా తీసుకున్నాను, అంటే ఒక ఫుల్ గ్లాస్ వచ్చింది. ఏంటి స్టార్ నెయ్యి వాడతానండి. 15 జీడిపప్పులు, బాదం, జీడిపప్పు, యాలకులు తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఆవు పాలు. ఇక్కడ ఎక్కువ ఆవు పాలు దొరుకుతాయి మాకు. నెక్స్ట్ జాగిరి పౌడర్ అండి. మేము ఎక్కువ బెల్లం పొడే వాడతాము. టీ కానీ కాఫీకి కానీ ఇలాంటి ఏమైనా స్వీట్స్ చేయాలన్నా కానీ బెల్లం పొడే వాడతాము. ఎందుకంటే ఇప్పుడు వచ్చే బెల్లం ఎక్కువ దంచడానికి కావట్లేదు కదండి. సో ఇప్పుడు దానికని మేము బెల్లం పొడి వాడతాము. ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాం. కడిగిన కుక్కర్ ఒకటి తీసుకొని దాంట్లో 1 గ్లాస్ రైస్ అండి. ఎగ్జాక్ట్గా 1 గ్లాస్ రైస్కి వాష్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసుకుని 3 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి. సో దీంట్లో మనం కడిగేటప్పుడు పూలు అవి అన్నీ వస్తాయి, వాటిని వడకట్టేసి ఆ బియ్యం కడిగి పెట్టుకోవాలి. సో కడిగి పెట్టిన బియ్యంలోకి వచ్చేసి కొలతగా 3 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి. లేదు అంటే కనుక 1.5 పాలు 1.5 నీళ్ళు అయినా పోసుకోవచ్చు. నేను వచ్చేసి 3 గ్లాస్ నీళ్ళు పోసాను. కొంచెం మెత్తగా ఉడుకుతుంది అని చెప్పేసి ఈలోపు పక్కన పాలు కాచుకున్నాను. తర్వాత కుక్కర్ విజిల్ అయిపోయి పాలు కాగేలోపు మనం లైక్ డ్రై ఫ్రూట్స్ ఏమేమైతే చూపించానో మీకు అవి. సో ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక హై విజిల్, 2 లేదా 3 సిమ్ విజిల్ తెస్తుందండి. ఇటు కుక్కర్ పాటు పాలు కాగితే ప్లస్ ఇటు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఈలోపు. నెక్స్ట్ బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం వచ్చేసి 1 గ్లాసుకి 2 ఫుల్ బౌల్స్ పడుతుందండి. లేదు 1.5 తీసుకున్నాను. మీకు ఎక్కువ తీపి కావాలంటే 2 ఫుల్గా తీసుకోవచ్చు బెల్లాన్ని. సో బెల్లం పొడి వచ్చేసి తాటి బెల్లం పొడి అండి ఇది వచ్చేసి. సో ఈ బెల్లం పొడి తీపి బాగానే ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈలోపు ఇది కూడా ప్యాన్ పెట్టేసుకున్నాను, డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. డ్రై ఫ్రూట్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు అది వేడైన తర్వాత నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకోవాలండి. సో డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు ఇలాచి రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ నెయ్యి వేట్ అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ సిమ్లో పెట్టేసుకోవాలండి. కుక్కర్ విజిల్ అయిపోయింది. చల్లారేలోపు ఈ డ్రై ఫ్రూట్స్ వేగుతాయి. నెక్స్ట్ పాలు కూడా కొంచెం చల్లారుతాయి. చూసాక డ్రై ఫ్రూట్స్ ఎర్రగా ఈ గోధుమ కలర్లో వేగినాయి. కుక్కర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా కుక్కర్ విజిల్ తీసేసి సో రైస్ చూడండి ఎంత బాగా ఉడికిందో మెత్తగా. సో ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో పాలు పోసుకోవాలి. ఏ గ్లాస్తో నేను బియ్యం కొలుచుకున్నాను ఆ గ్లాస్తో 1 గ్లాస్ పాలు పోసుకుంటున్నాను. ప్లస్ ఇలాచి కూడా దంచి పెట్టుకున్నాను దాంట్లోనే. యాలకులు ఒక 5, 6 లేదా మీకు ఇంకా కొంచెం కావాలంటే ఒక 2, 3 యాడ్ చేసుకోవచ్చు. సో ఒక ఫుల్ గ్లాస్ అండి. 1 గ్లాస్ రైస్కి 1 ఫుల్ గ్లాస్ చిక్కటి పాలు. తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలండి. సో తిప్పుతూ ఉంటే కనుక ఇది కొంచెం పాలు అనేది రైస్లో కలిసి తిక్కించేటప్పటికి బెల్లం వేస్తాను నేను. సో బెల్లం వేస్తే ఏంటంటే అప్పుడు సిమ్లో పెడితే కనుక బెల్లం వేసి సిమ్లో పెడతాను. ఇంకా ఏమవుతుందంటే రైస్కి పాలు, బెల్లం, కొంచెం నెయ్యి ఇవన్నీ బాగా ఫ్లేవర్ పడతాయండి. ఈలోపు మనం వేరే పని ఏమైనా చూసుకుని రావచ్చు మిడిల్లో ఉంటే కనుక. సో ఇదంతా బాగా కలిపే వరకు ఆ పాలు రైస్ కలుపుకోవాలి. ఎప్పుడైనా మీడియంలోనే ఉంచాలి, హైలో మొత్తం పెట్టడానికి వెళ్ళొద్దు. ఇప్పుడు వచ్చేసి నేను తీసుకున్న 1.5 బౌల్ బెల్లం అండి వేసుకొని కలుపుకోవాలి బాగా. సో ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టే వరకు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో అట్లనే వదిలేయాలి ఇంకా. సో చూసారు కదా ఇలా కలర్ మారుతుంది మనం కలుపుకున్న తర్వాత. కొంచెం వాటర్గా అనిపిస్తుంది కాబట్టి ఒక 1 స్పూన్ నెయ్యి, నేను ఆల్రెడీ ఇందాక డ్రై ఫ్రూట్స్లో 1.5 స్పూన్ నెయ్యి వేసాను కాబట్టి ఇక్కడ ఒక 1 స్పూన్ వేస్తున్నాను. వేసేసి దీన్ని కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లో వేసేసి ఇప్పుడు దంచుకున్న యాలకులు కూడా ఇందులో వేసుకోండి. దంచుకున్న యాలకులు దీంట్లో వేసుకొని ఆ ఫ్లేవర్ అంతా కలిపే వరకు కొంచెం కలియబెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఏమవుతుందంటే ఆ ఫుడ్ అంతా దానికి పట్టేసి పాలకి థిక్నెస్ అవుతుంది. మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే నెయ్యి వేసాం కదా, నెయ్యితో పాటు పాలు, బెల్లం ఇవన్నీ బాగా కలుస్తాయి కలిపినప్పుడు. అయితే ఇది కొంచెం బౌల్లోకి తీసుకోవాలి. నేను ఎప్పుడు దేవుళ్ళకి ఇత్తడి గిన్నె వాడతానండి. ఇత్తడి గిన్నెలో నైవేద్యం పెడతాను దేవుళ్ళకి ఎప్పుడైనా. సో కడిగి పెట్టుకొని దాంట్లో వచ్చేసి మనం వండుకున్న పరమాన్నాన్ని దీంట్లో వేసుకోవాలండి. సో ఇది ఈజీ వే ఎలా చేయాలి ఈజీగా అని చెప్పేసి స్వీట్ పొంగల్ చెప్తున్నాను మీకు. సో స్వీట్ పొంగల్ రెడీ అండి. మీరు కావాలంటే పైన దీన్ని కొంచెం గార్నిష్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్తో. నెయ్యితో వేయించిన డ్రై ఫ్రూట్స్ ఇంకొని ఉంటే గార్నిష్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఒక 1 స్పూన్ ఇట్లా సైడ్కి పెట్టుకున్నాను, అవి దీంట్లో కలిపాను. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.